వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. మనకి ప్రతిరోజు ఏదైనా కొత్తగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. కొత్తగా టేస్ట్ చేయాలి అంటే కొత్తగా ఇంట్లో కనిపెడుతూ ఉంటాం. సో అది సక్సెస్ అవ్వచ్చు, లేదంటే ఫ్లాప్ అవ్వచ్చు. కానీ షెఫ్ నేర్పించే రెసిపీస్ మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. సో అందుకే ఈ రోజు కూడా మనం ఇంకో కొత్త రెసిపీ నేర్చుకోబోతున్నాం. నేర్చుకోవాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేసేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఎలా ఉండే మీ డే మార్నింగ్ నుంచి? చాలా 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 బాగుంది. సూపర్. అయితే అందరూ చాలా బాగున్నారు కాబట్టి మాకు ఇంకా చాలా మంచి రెసిపీ పరిచయం చేస్తారు. తప్పకుండా. సో విచ్ రెసిపీ? పొటాటో గార్లిక్ బ్రెడ్. పొటాటో గార్లిక్ బ్రెడ్. పొటాటో గార్లిక్ బ్రెడ్ అసలు ఏంటి వంట? ఏంటి స్నాకా లేకపోతే స్నాక్ తినొచ్చండి, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. ఓకే. సో ముందైతే పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, బ్రెడ్ స్లైసెస్, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర, బెసిల్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, బటర్. పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో శ్రీకాంత్ గారు ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ దీనికి మనం కొద్దిగా మిక్సింగ్ చేసుకోవాలండి. పొటాటో మిక్స్ చేసుకోవాలి దీనికి. ఓకే, మనం మిక్స్ చేసుకుందామా? పొటాటో మ్యాష్ చేసుకోవాలన్నారు. అవును. సో ఏం చేయాలి? పొటాటో మ్యాష్ చేసి పెట్టుకున్నాను. మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ దీన్ని కలుపుకోవాలి. ఓకే ఓకే. సో పొటాటో ఉడికించి మ్యాష్ చేసుకోవాలి. ఓకే. సో అలా గ్రేట్ చేసుకున్నారా? గ్రేట్ చేసుకున్నాను. ఓకే. మనం జనరల్ గా మనకి మ్యాష్ చేసినట్టయితే మాత్రం టోటల్ ఉండలు అలా ఉండిపోతుంది. అవును. సో ఎందుకంటే సింపుల్ అంటే గ్రేట్ చేసుకుంటే ఈవెన్ గా పెద్ద లేకుండా స్మాల్ గా వచ్చేస్తుంది. సో కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ ఈవెన్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో మ్యాష్ చేసుకోవాలంటే మ్యాష్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసుకుంటే ఏంటంటే చూడడానికి ఈవెన్ గా ఉంటుంది. ఓకే. దీని ముందు పొటాటో తీసుకుందాం. గ్రేట్ చేసిన పొటాటో. ఇది కొద్దిగా హెర్బ్స్ వాడుతున్నాం, కొద్దిగా కాంటినెంటల్ స్టైల్ వెళ్తున్నాం అనమాట. సో హెర్బ్స్, దీనికి మనం ఆరిగానో అండ్ బేసిల్ రెండు కలిపి వాడుతున్నాము. మనం దీన్ని క్రష్ చేసుకుని సో వాము అండ్ తులసి పౌడర్ హెర్బ్స్ ఉన్నాయి కదా, హెర్బ్స్ యూస్ చేస్తున్నాం. అండ్ కొద్దిగా స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్. ఓకే. ఇంకా వేరే ఏం స్పైసెస్ వేయట్లేదు, పచ్చిమిర్చి అనేటువంటి ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా స్పైసీ, ఎందుకంటే బ్రెడ్ చప్పగా ఉంటుంది. సో అందుకని చెప్పి కొద్దిగా స్పైసీ చేసుకున్నాం. ఓకే. అండ్ కొద్దిగా మిరియాల పొడి. ఓకే. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర. హెర్బ్స్ యూస్ చేసాం, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకున్నాం. అండ్ కొద్దిగా ఎల్లిపాయ కూడా యాడ్ చేస్తాం. సో ఇలాగే పచ్చిగానే యాడ్ చేస్తాం. ఓకే. అండ్ చివరిగా ఉప్పు కంపల్సరీ మనకి. సో ఉప్పు యాడ్ చేస్తాం. సో అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసుకున్నాం దీంట్లో. యాడ్ చేసేయాలి. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన బ్రెడ్ ఏదైతే ఉందో దానికి పైన అటు ఇటుగా స్టఫ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? బ్రెడ్ కి మనం బ్రెడ్ ని మనం ఇలా హాఫ్ కట్ చేసుకుందాం. ఓకే. కావాలంటే ఎడ్జెస్ తీసేయచ్చు, బట్ నేను ఉంచేసాను ఎందుకంటే కొద్దిగా క్రిస్పీ అనిపిస్తుంది మనకి. ఉంటే బాగుంటుంది అందుకని ఉంచాను. ఓకే. దీనికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి కొద్దిగా పెరుగు అప్లై చేస్తాం. దీనికి ఓ నైస్. పెరుగు అప్లై చేయడం వల్ల ఏమవుద్ది? కొద్దిగా పులుపు వస్తుంది మనకి. ఓకే. అండ్ మనకి బ్రెడ్ కూడా డ్రై ఉంది కదా, కొద్దిగా వెట్ అవ్వాలి. ఓకే ఓకే. సో మనం కొద్దిగా పెరుగు అప్లై చేస్తాం. ఓకే. సో స్వీట్ పెరుగు. సో బ్రెడ్ ఉంది కదండి, బ్రెడ్ ట్రయాంగిల్ షేప్ లో 2 హాఫ్స్ గా కట్ చేసుకున్నాం కదా. సో దాని మీద తీయటి పెరుగు అప్లై చేసుకుంటున్నాం. మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా అప్లై చేసుకోవాలి. ఓకే. మనకి అలా పైన వదిలేసాం అనుకోండి, మన స్టఫింగ్ ఆ పైన పెట్టినప్పుడు మనకి ఆ స్టఫింగ్ అంటది అన్నమాట. అచ్చా. సో అది స్టిక్ అవ్వడానికి పెరుగు అప్లై చేస్తున్నాం. కాదండి, పెరుగు స్టిక్ మొత్తం ఇంకిపోవాలన్నమాట, అందులోకి వెళ్ళిపోవాలి. అది పైన ఉందంటే మాత్రం స్టఫ్ అవుతుంది. అచ్చా. ఓకే ఓకే. ఇది మనం 3 స్లైస్లకి ఇలానే అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మన స్టఫింగ్ ఉంది కదా, స్టఫింగ్ సింపుల్ గా పైన స్ప్రెడ్ చేసాం. ఓకే. సో
ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఉడికించి గ్రేట్ చేసుకున్న పొటాటోలో ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని దాని మీద పెట్టేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, 2 సైడ్స్ అప్లై చేసుకోవాలా? 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఓ, నేను 1 సైడే అనుకున్నాను. మనం యాక్చువల్ గా 2 ఏమో 1 సైడ్ అప్లై చేసుకున్నాం, ఒకదాన్ని 2 సైడ్స్ అప్లై చేసుకున్నాం. ఓకే, సో ఇది మనకి రెడీ అయిపోయింది. సో ఇది రెడీ అయిపోయింది. రిఫ్రిజిరేట్ చేయాలి ఒక 1/2 అవర్ రిఫ్రిజిరేట్. సో 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేసాం. మనకి పొటాటో అందులో గంజి ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది, ఆ సెట్ అయిపోయింది. సో మనకి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఎస్, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇంకా పొటాటో తొందరగా బర్న్ అయిపోతుంది. సో నాన్ స్టిక్ అయితే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నాన్ స్టిక్ కానీ ఇలాగా తవా కానీ, సో దాని మీద ఫ్రై చేసుకోవచ్చు. మనం దీనికి బటర్ వేసుకోవాలి. బటర్ తో కోట్ చేస్తున్నాం. ఓకే, లైక్ బటర్ లో అంటే ఆయిల్ వాడుకోవచ్చు, ఆప్షనల్, బట్ మనం బటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం బటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మన చేసి పెట్టుకున్న పొటాటో ఏదైతే ఉందో దాన్ని మెల్లగా బటర్ మీద డ్రాప్ చేస్తాం. ఓకే, సేమ్ టైం ఇది పొటాటో ఉన్న సైడ్ మనం డ్రాప్ చేస్తాం. సో ఇది మనం 2 సైడ్స్ పొటాటో అప్లై చేస్తాం, దానికి 1 సైడ్ పొటాటో అప్లై చేస్తాం. దెన్ బటర్ కంపల్సరీ అప్లై చేయాలంటే కింద నాన్ స్టిక్ అయినప్పటికీ కూడా పొటాటో ఏంటంటే బర్న్ అయిపోతుంది అనమాట. ఓకే, సో కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, పెట్టుకోవాలి. సో దీనికి 2 సైడ్స్ ఉంది కాబట్టి మనం 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇది సింగిల్ సైడ్ ఉంది కాబట్టి సింగిల్ సైడ్ సరిపోతుంది. సో ఇక్కడ సైడ్ పెరుగు కొద్దిగా రోస్ట్ చేయాలి. అచ్చా, లైట్ గా. ఓకే, కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి లైట్ గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 4 కి వరండి. మనం రొటేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అండి. అరే, చిల్లీ ఫ్లేక్స్ భలే కనిపిస్తున్నాయి కదా దాని మీద. చిల్లీ ఫ్లేక్స్ మనకి చిల్లీ కనిపిస్తాయి. ఓకే, సో సిమ్ లో కుక్ చేసుకున్నాక కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా అవుతుంది, బట్ సిమ్ లో కుక్ చేసుకుంటే బాగా కాలుతుంది. కంప్లీట్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో రాసయ్య గారు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం టచ్ చేసి కూడా చూడొచ్చు అనమాట, క్రిస్పీ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఓకే, మనకి లేదు మనకి బ్రెడ్ సాఫ్ట్ గా ఉండాలని మనం ఫస్ట్ టోస్ట్ చేయలేదు అనమాట. ఒక లేదు హార్డ్ గా మనకి క్రిస్పీగా కావాలంటే ముందు టోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, బట్ ఇక్కడ చేయలేదు మనం, ఎందుకంటే సాఫ్ట్ కావాలని చెప్పి చేయలేదు అనమాట. సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇది మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. yes, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము. సో లాస్ట్ గారు దీనికి గార్నిష్ ఏం చేయట్లేదు మనం. జస్ట్ మనకి మీరు కెచప్ ఇచ్చారు, ఇలా రెడ్ గా అందంగా ఉంది. అవును, కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఓ సూపర్. సో కెచప్ మీద కొత్తిమీర వేస్తే ఇంకొంచెం కలర్ఫుల్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. నైస్ అబ్బా. సో లాస్ట్ గారు పొటాటో గార్లిక్ బ్రెడ్ అనుకోండి, టోస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, టేస్టీగా ఉంటుంది. సూపర్ అసలు. ఎస్, పొటాటో గార్లిక్ బ్రెడ్ వేడివేడిగా ఉంది. మరి పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, బ్రెడ్ స్లైసెస్, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర, బెసిల్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, బటర్. పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలు తురుము, బెసిల్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ ముక్కలు తీసుకొని బ్రెడ్ కి 2 సైడ్స్ పెరుగు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని వేడెక్కిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇరువైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో గార్లిక్ బ్రెడ్ రెడీ.
పొటాటో గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్ విత్ టొమాటో కెచప్. టేస్ట్ చేస్తున్నానండి. చేయండి. డిఫరెంట్గా ఉంది కొంచెం. నేను ఎప్పుడు ఇలా టేస్ట్ చేయలేదు కానీ మన చిల్లీ ఫ్లేక్స్ స్పైసెస్ వాడాం. జనరల్గా టోస్ట్ కట్లెట్స్ తింటూ ఉంటారు, ఇక్కడ హెర్బ్స్ వాడాం అనమాట. బట్ సూపర్. ఈ హెర్బ్స్ తో మనం అనుకుంటాం కానీ చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బట్ సూపర్. సో పొటాటోకి అంటే మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, సో అందులో మళ్ళీ గార్లిక్ యాడ్ చేసాం చూసారా. సో గార్లిక్ అలాగే హెర్బ్స్ కాంబినేషన్ ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి, సూపర్ గా ఉంది. సో అక్కడక్కడ ఏంటంటే మళ్ళీ కొంచెం పుల్ల పుల్లగా ఉంది, పెరుగు యాడ్ చేసాం. సో బ్రెడ్ కూడా ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఉంది. లేదు మీరు చెప్పినట్టుగా క్రిస్పీగా కావాలి అంటే టోస్ట్ చేసుకోవచ్చు. సూపర్ గా ఉంది. సో స్నాక్ లాగైతే అద్దరిపోతుంది. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా సర్వ్ చేస్తే మీ పిల్లలకి సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. బట్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ రెసిపీ పరిచయం చేశారు ఇవాళ మా కోసం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.